బలి అయినాడు, బలి అయినాడు. తండ్రి బాధను తెలుసుకొని వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? ఎవరెళతారు, ఎవరెళతారు? తండ్రి బాధను కళ్ళారా చూసిన క్రీస్తే బలి అయినాడు. తండ్రి తనయుడేసే బలి అయినాడు, బలి అయినాడు. తండ్రి బాధలు తెలుసుకొని వారెవరున్నారు? నీ జననం, నీ మరణం ఒంటరితనమే, నీ బ్రతుకు ముగియుటకు చాలును ఒకే ఒక్క క్షణమే. నీ జననం, నీ మరణం ఒంటరితనమే, నీ బ్రతుకు ముగియుటకు చాలును ఒకే ఒక్క క్షణమే. చనిపోతే నీ వారు నీతో రారు, సాగనంపుతారు నీ కన్నవారే. దేవునికేమో అన్యాయం చేశావు, అందరి కోసం అన్ని సమకూర్చావు. నీవన్నీ వారికి, నీవేమో కాటికి. నీవన్నీ వారికి, నీవేమో కాటికి. తండ్రి బాధను తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి మనసును తెలుసుకునే వారెవరున్నారు? తండ్రి బాధలు తెలుసుకునే వారెవరున్నారు? పశువులకు యజమాని ఎవరో తెలుసు. ఒకసారి నువ్వు సంతలో కొనుక్కొని వస్తే ఆ ఆటో దించిన తర్వాత కొద్దిగా నీళ్లు పెట్టి కొద్దిగా మేత అయ్యగానే ఆ మాట తనకు ఆటోమేటిక్గా యజమాని గుర్తుపెట్టేస్తుంది. అంతకు ముందున్న యజమాని మెచ్చర కట్టలు వేసి తవుడు వేసి భారీ స్థాయిలో చేసినప్పటికీ కూడా నువ్వు వెళ్ళించి సంతలో వెళ్ళించి కొనకొచ్చుకొని నీ ఇంటి ముందు దించుకుంటే నువ్వు ఒకప్పుడు ఎండుగడ్డ వేసినా సరే సాయంత్రానికి నిన్ను ఆటోమేటిక్గా గుర్తుపట్టు. దేవుడు ఆ గుణాన్ని ఆ జాతి. ఇంకో మంచి విషయం ఏదో చెప్పాను. మన ఇంట్లో ఉన్నటువంటి ఎంగిలి గిన్నెల నీళ్లు ఒక బకెట్లో పోస్తాం. లేదా గాబు నీళ్ళు తాగుద్దా, చెమ్ము నీళ్ళు తాగుద్దా? మాట్లాడరా? గాబు నీళ్ళు తాగుద్దా అంటే ఒక 3-4 బకెట్లు తాగు. అంటే అసలు గేదె పొట్ట నిండా ఏమన్నట్టు? నీకు పాడినమ్మా, గేదె పొట్టలో ఏముంటాయి? మిగిలిందమ్మా ఉండగా అంటే 2-3 గాబులు తాగుద్దా? ఏళ్ళు కూడా మధ్య చేసినట్టు వాటి చేసి అంటే 2-3 గాబులు నీళ్ళు తాగుతుంది గేదె. పొట్ట పొదుగు రెండు ఒకసారి ఉంటాయా? గేదె పొట్టన కాసుకొని పొదుగు అంతేనా? తేడా ఉండాలి అన్నారు కదా. పొట్ట నిండా పాలిచ్చే ముందు, జస్ట్ పాలిచ్చే ముందు ఒక అరగంట ముందు నీళ్ళు తాగుతారు. పొట్ట నిండా 3 బకెట్ల నీళ్లు, ఒక గాబు నీళ్లు గేదె తాగి పాలు వెళ్ళటానికి కూర్చుంటే చుక్క నీటి కొట్టుడు కూడా దాని పొదుగులోనికి రానివ్వదంటాడు. అది దేవుడు తానిచ్చిన గుణం. స్వచ్ఛమైన పాలను అప్పుడే తాగావు, అప్పుడే 3 బకెట్లు నీళ్ళు తాగావు, కానీ పొదుగు వద్ద కూర్చుంటే స్వచ్ఛమైన పాలను తెచ్చుకుంటారు. నీళ్లు నువ్వు కలిపితే తప్ప గేదె నీళ్ళని కలుపుకొని పాలు అదే.
తండ్రి అంటే అదే. నేను నమ్మిన నా తండ్రి అంత గొప్పవాడు. నాకు ఇన్ని అవయవాలు అమర్చి ఇంత అందంగా నన్ను ఉంచిన నా దేవుడు, నా తండ్రి గొప్పవాడు. పరలోకంలో ఉంటాడు. అదే పొట్టలో ఉన్న నీళ్లు, అదే పొట్టలో అద్దుకొని ఉన్న దాని పక్కనే ఉన్న పొదుగులకి చుక్క నీళ్లు రానివ్వకుండా ఎంత అద్భుతం చేశాడు దాని కడుపులో. కానీ ఎంత అద్భుతం సృష్టించాడు. అదే మాదిరిగా పొదిగమ్మడని పొయ్యి వస్తా ఉంటే గేదె తాకపోయినా దానికి ఒక గొట్టం నెట్టి నోటితో, ఎందుకంటే కలుషితమై వస్తానే అనుకోండి, ఏం చేస్తారు వీళ్ళు? అవసరమైతే బోర్డులో స్విచ్ చేసి, మోటార్ స్విచ్ చేసి పైపు మరీ పెట్టి గుంజుతారు. మనుషులు మనం స్వార్థపరులమేమో కానీ గేదె స్వార్థమైంది. స్పష్టంగా దాన్ని తాకగలిగినంత వరకు నీళ్ళు తగ్గుతుంది, అంతవరకు ఆపేస్తుంది. తాను ఎంతవరకు అయితే స్వచ్ఛమైన పాలను రెడీ చేసిందో అంతవరకు నమ్మిన యజమానికి ఇచ్చాను. తండ్రి ఎంత గొప్పవాడు. ఏది గురించి కానీ దానికి ప్రణాళికలు సిద్ధపరిచి ఆ గేదె కంటూ కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు. చూడు, తండ్రి, మన తండ్రి, మనకు జీవితం ఇచ్చిన తండ్రి గొప్పవాడు. మనమంతా మన చుట్టూ ఉన్నవాడిని ఆలోచిస్తే మన తండ్రి ఎంత గొప్పవాడు, ఆయన కోసం మనం ఎలా బ్రతకాలో, మన ప్రభు ఎంత గొప్పవాడు, యవన కాలంలో తన ప్రాణాన్ని మన కొరకు ఎలా అర్పించాడో ఆయన చూస్తే మనకు అర్థమైంది. ఆయన గురించి ఆలోచిస్తే మనకు అదే దేవుడు మనకి గ్రహింపుని దయచేయుగా మన చుట్టూ ఉన్న వాటిని చూసి మన తండ్రి ఎంత గొప్పవాడు, మన ప్రభు ఎంత గొప్పవాడు, పరిశుద్ధాత్మ ఎంత గొప్పవాడో ఆలోచించుకునే జ్ఞానం మనకు దయచేయుగా.